విశిష్టత ఏంటి అంటే స్వామివారు ప్రతి చోట్ల తూర్పు ముఖాన ఉంటారండి. ఇక్కడ మాత్రం ఉత్తరం ముఖాన ఉంటారు. అదే చాలా విశిష్టత. ఇక్కడ మాత్రం 7 ప్రదక్షిణాలు తిరిగి అనుకున్నది మనసులో ఏమైనా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుద్ది. చాలా 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 బాగుంది గుడి. ఒకసారి చూశారు కదా, చాలా చాలా బాగుంటుంది. హాయ్ అండి. ఇప్పుడు మనం చూడబోయే గుడి వెంకటేశ్వర స్వామి పాతదండి. ఇది 11వ శతాబ్దం నాటిది. ఒకసారి ఇక్కడ బోర్డు ఉంది, ఒకసారి బోర్డు చూద్దాం రండి. ఇదిగోండి బోర్డు, ఇదిగోండి స్థాపితం చూసారా, స్థాపితం 11వ శతాబ్దం, 1104వ శతాబ్దంలో ఉందంట. బోర్డు అండి. ఇక్కడ అడ్రస్ కూడా ఉంది స్వామివారిది, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, పరమటగిరి, ఏలూరు 1. అదండి ఒకసారి లోపలికి వెళ్దాం అండి. గుడి ఇప్పుడుది కాదు, 11వ శతాబ్దం నాటిది. చూడండి అసలు కట్టడాలు అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇదంతా. చూడండి స్వామివారిని ఉయ్యాల, అద్దాల ఉయ్యాల అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుంటుందో చూడండి. అద్దాల మేడ అన్నమాట ఇది. చుట్టూరు అద్దాలు ఉంటాయి. స్వామిని దీంట్లో పెట్టి ఊపుతారనమాట. సరదాగా మనం కూడా ఒకసారి ఊపుదాం. అసలు ఎంత బాగుందో చూడండి గుడి మొత్తం. చూడండి మా అమ్మగారు ఊపుతున్నారు ఒకసారి స్వామిని. ఇంకోండి స్వామి ఉన్నారు చూడండి. చూసారా అసలు ఎంత బాగుంది అద్దాల మేడ. ఇంకా చూపిస్తాం పదండి. చూడండి స్వామివారి వాహనాలు ఇవన్నీ. పక్కన సూర్యదేవుడు కూడా ఉన్నారు. చూసారా అండి, చాలా పాతదండి ఇది కూడా. 11వ శతాబ్దం అంటే చాలా ఎప్పుడో కదా. ఆ కట్టుబడులు మాత్రం అలాగే ఉంచి రీమోడలింగ్ చేశారు దీన్ని. చూడండి ఇక్కడ రంగనాయక స్వామివారు ఉన్నారు. సార్ చూడండి అసలు ఎంత బాగున్నారంటే, అసలు రంగనాయక స్వామివారు అద్భుతంగా ఉన్నారు చూడండి. స్వామివారి బ్రహ్మదేవుడు అసలు ఎలా వచ్చారనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. స్వామివారి బొడ్డు నుంచి వచ్చారు. అదిగోండి చూస్తున్నారు చూడండి, బ్రహ్మదేవుడు ఉన్నారు చూడండి. స్వామివారి బొడ్డు నుంచి వచ్చారనమాట. చూడండి అసలు ఇంకో పక్కన వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది చూడండి. పక్కన కింద ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఎప్పుడో కట్టారండి దీన్ని కూడా. చాలా బాగుంది, చాలా పాతది ఇది కూడా. చూడండి చాలా బాగుంది. హరే కృష్ణ హరే కృష్ణ. భక్తులు చూడండి స్వామివారి దర్శనం గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. అసలు ఖాళీ లేదండి కొంచెం కూడా. చూడండి అసలు స్థాపితం కూడా చూపిస్తున్నాడు, 1104వ శతాబ్దంది అని. చూడండి అసలు ఖాళీ లేదు. మా అమ్మగారు కూడా లైన్లో నిలిపించారు చూడండి. ఒకసారి చూడండి మొత్తం అందరూ అసలు చూడండి. ఈ గుడి కట్టడాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఒకసారి ముందుకు వెళ్దాము. చూడండి కట్టిన అన్నిటి మీద గోవింద జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. అసలు ఇప్పుడు కట్టడాలు కాదు కదా, చాలా చాలా బాగుంటాయి. ఇగో అవతారాలు కూడా పెట్టారు చూడండి. ఆ అవతారాలన్నీ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా అసలు కల్కి అవతారం అన్నీ పెట్టారనమాట. ఇది చాలా పురాతనమైంది కాబట్టి ఈ గుడిలో చాలా వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. చాలా 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 ఎక్కువ ఉంటాయి. అందుకని పురాతనమైన గుళ్ళకి మనం వెళ్ళి వాటిని దర్శించుకోవడం చాలా మంచిది. చూడండి మొత్తం అన్నీ అవతారాలు అన్నీ వేశారు. జూమ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి. చూడండి అసలు ఎంత బాగుందంటే గుడి చాలా బాగున్నాయి. దీనికి మంచి మంచి వైబ్రేషన్స్ అవన్నీ వస్తాయన్నమాట. ఏంటి ఈ గుళ్ళోకి వెళ్ళండి. చూడండి ఈ రాయిని చూడండి. ఈ రాయ అంత ముందు పక్కన పెట్టేశారంట. తర్వాత ఇది ఇప్పటిది కాదు, అప్పుడు నాటిది రాయి కాబట్టి ఈ రాయిని తీసుకొచ్చి పక్కన నిలబెట్టారండి. చూడండి ఆ రాయిని అసలు ఎంత పాతదో చూసారా. అది ఎప్పుడుదో అన్నమాట. ఇదే పక్కన కూడా ఉంది అలాంటి రాయే. చూడండి అసలు ఎప్పుడుదో అన్నమాట కాబట్టి అలా నిలబెట్టారు. ఇంకోటి లోపల ఇదేంటి దర్శనంకి దారి, కానీ ఏంటంటే మనకి లోపలికి వెళ్ళడం లేదు కాబట్టి ఇంకా వెళ్ళడానికి లేదు, జస్ట్ అలా చూడడం మాత్రమే. చూడండి ఈవిడి పెద్ద ఆవిడ అసలు ఎంత కష్టపడి నడుస్తున్నారు చూసారా. అసలు చూడండి అసలు ఈ కట్టుబడులు మన వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి పాత గుడిలో. అందుకని మనం ఖచ్చితంగా పాత గుడికి వెళ్ళాలి.
శతాబ్దాల నాటి గుళ్ళకి వెళ్ళాలి. చూడండి ధ్వజస్తంభం చూడండి, చక్కగా దర్శనం చేసుకోవాలి. ధ్వజస్తంభం కూడా మంచిగా అక్కడ దండవత్ ప్రణామం చేయాలి ప్రతి ఒక్కరు, అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. చూడండి భక్తులు వెయిట్ చేస్తున్నారు. చూడండి అసలు ఎంత బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది అసలు గుడికి వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి కృష్ణుడు కాళీమర్దనం చేస్తున్నాడు అనమాట. అంటే కాళీయుడిని సంహరిస్తున్నప్పుడు ఆ ఫోజ్ అనమాట అది. అది చూడండి చుట్టూరు చూడండి చక్కగా నాగదేవతలందరూ కృష్ణుడికి నమస్కారం పెట్టుకుంటున్నారు. చుట్టూరు ఆవుల్ని పెట్టారు చూడండి, అసలు చుట్టూరు పక్కలల్లా చాలా బాగుంది అసలు ఈ వ్యూ. చాలా అదిరిపోయింది అసలు, నాకు చూడడానికి కూడా చాలా నచ్చింది. సో చూడండి నిజంగానే అసలు ఆ వ్యూ భలే ఆలోచించారనమాట. అలా చుట్టూరు ఆవులు పెట్టడం అవన్నీ చూసారు కదా, చాలా చాలా బాగుంది. ఇవన్నీ మిస్ కావద్దు. ఇది చూడండి, ఈ చెట్టు కూడా ఎప్పటి నాటిదో అనమాట. అసలు చూడండి ఈ చెట్టు కూడా చాలా 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 ఉన్నాయి ఇక్కడ, పాత పాత ఈ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. మీరు పడమటిది ఏలూరు పడమటిది వచ్చినప్పుడు అక్కడ పడమటిదిలోనే ఉన్నదన్నమాట ఇది. ఎవరన్నా చెప్తారు. పడమటిదిలో చాలా గుళ్ళు ఉన్నాయండి ఫేమస్ అయినవి. ఏలూరు వచ్చినప్పుడు సరదాగా ట్రై చేయండి. ఓకేనండి. చూడండి అసలు అసలు కట్టుబడులు కానీ అవి చాలా బాగున్నాయి అనమాట. ఓకే, దేవుడిని తీద్దామని చెప్పి వెళ్ళాం కానీ ఇక్కడ నాట్ అలౌడ్ అనమాట. ఫోటోలు గట్రా తీయకూడదు దేవుడిని. మీరు ఏమైనా వచ్చినప్పుడు మంచిగా లోపలికి వెళ్ళి మంచిగా చూడండి, చాలా బాగుంది, అసలు మిస్ కావద్దు. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద నా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. హరే కృష్ణ, థ్యాంక్ యూ అండి.